అధ్యక్ష, నేను ఒకటే గౌరవ సభ్యులు హరీష్ రావు గారిని ఒక విషయం అడుగుతా ఉన్నా. నేను సిడబ్ల్యూసిఆర్ అకౌంట్స్ లెక్కలు పోవట్లేదు. నాకున్నటువంటి అవగాహన మేరకు ఇది గోదావరి మెయిన్ స్ట్రీమ్, ఇక ప్రాణహిత వచ్చి అధ్యక్ష తుమ్మిడిహట్టి వచ్చేది కూడా ప్రాణహిత వచ్చి గోదావరి మెయిన్ స్ట్రీమ్లో కలిసి మేడిగడ్డ దగ్గర అదనపు వాటరు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఏదైనా ఉపనది దానికి కలుస్తూ ఉందా? వస్తే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది అంటే తుమ్మిడిహట్టి దగ్గర ఏ వాటర్ ఉందో, తుమ్మిడిహట్టి దగ్గర ఎంత వాటర్ ఉందో ప్రాణి ద్వారా మేడిగడ్డ కాడ కూడా అంతే వాటర్ ఉంది. ఒకవేళ అదనంగా వాటర్ వస్తే ఏ ఉపనది వచ్చి కలుస్తుందో దానికి వివరణ ఇస్తే చాలు అధ్యక్ష. ఇప్పుడు ఎట్లా సార్ నన్ను మాట్లాడిస్తలేరు? ఇది ఏం పరిశాన్ అధ్యక్ష, తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు పోతేప్పుడు నీళ్ళు ఎట్లొచ్చినాయి అన్నట్టు సరే చెప్తా. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు అది క్యాబినెట్ మినిట్స్, అందులో జూపల్లి కృష్ణారావు గారు కూడా మంత్రిగా ఉన్నారు. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద క్యాబినెట్ మీటింగ్. డేట్ చెప్తా, ఒక్క నిమిషం తొందరపడకండి. ఇది proceedings of 23rd meeting of Council of Ministers at 12 noon. At 12 noon Friday 3rd June 2016 in the Council Hall Secretariat. ఇందులో ఎవరు పాల్గొన్నారంటే మహమూద్ అలీ, కడియం శ్రీహరి, నాయి నరసింహారెడ్డి, ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, హరీష్ రావు, పద్మారావు గౌడ్, జోగురామన్న, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, లక్ష్మారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు. ఇందులో ఆ రోజు వ్యాప్కోస్కు మేము తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారుస్తూ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంలో ఆ రోజు జూపల్లి కృష్ణారావు గారు కూడా భాగమే. ఈ ప్రశ్న ఆ రోజు ఎందుకు అడగలేదు? మంత్రి గారు, నేను అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పన్నా. దాటవేసే కాదు కదా. నేనేమంటా ఉన్నా, ఎక్కడైతే తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత పైననే తుమ్మిడిహట్టి కట్టిండ్రు. తుమ్మిడిహట్టి వచ్చి గోదావరి మెరుసుకుంది, గోదావరి కలిసి మేడిగడ్డ. సో అదనంగా వాటర్ ఏ ఉపనది ద్వారా వచ్చి అదనంగా నీళ్లు వస్తున్నాయో ఎంత వస్తుందో చెప్పండి అంటున్నా. సార్, హరీష్ రావు గారికి తెలుసు కాదు సార్, ప్రశాంత్ రెడ్డి గారు కూడా మంత్రిగా చేసిండ్రు. పాపం వాళ్ళ వాయిసే అక్కడ వినవకపోతుండే సార్. ఏం చేస్తారు వీళ్ళు? ఆ వాయిస్ వాళ్ళు డెమోక్రటిక్ రైట్ గా వాయిస్ వినిపించాలని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు సార్. తప్పలేదు దాంట్లో. అక్కడ డెమోక్రసీ లేదు, ఇక్కడ డెమోక్రసీ ఉంది. అందరు మాట వినేందుకు పాపం హరీష్ రావు గారు కూడా వాయిస్ వినలేదేమో అక్కడ. హరీష్ రావు గారు సబ్జెక్ట్కి వెళ్ళండి. ఏడ మాట్లాడిస్తారు? ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు. నాకు ప్రశ్నలు ఏంటి సార్? ఇది గమ్మత్తున్నది. రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద అసెంబ్లీ. అధ్యక్ష, ఎస్, ఐ విల్ కమ్ టు ద సబ్జెక్ట్. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మా పొంగులేటి గారు, గౌరవనీయులు ఇద్దరు కూడా ఒక విషయం మీద మాట్లాడినారు. ఏం మాట్లాడినరు? సరే, ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంతా తీసి రేవంత్ రెడ్డి గారు, అది సిడబ్ల్యూసీని అడుగు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగు నీ పక్కన. మేడిగడ్డ ద్వారా మేడిగడ్డ ఎక్కడికి వచ్చింది, ఎంత వాటర్ వస్తుంది, ఏ ఉపనది ఉందో చెప్పండి అంటున్నా. నాకు తెలియదు, నేను అడుగుతా అంటున్నా. ఇంత చర్చ ఎందుకు? అదనంగా వాటర్ వచ్చింది కాబట్టి మేము మేడిగడ్డ కట్టినా మీరు అంటా ఉన్నారు. ఆ మేడిగడ్డకు ఏ ఉపనది వచ్చి కలిసింది? ప్రాణహిత కింద ఏ ఉపనది లేదు. మేడిగడ్డ కాడ ఎంత వాటర్ ఉందో తుమ్మిడిహట్టి కాడ అంతే వాటర్ ఉందా? వాదన కాదనేట చెప్పండి అంటున్నా. మంత్రి గారు, వ్యాప్కోస్ ఇచ్చిన దాని మీద అధ్యక్ష, వ్యాప్కోస్ ఇచ్చిన దాని మీద మాజీ మంత్రి వర్యులు చెప్పారు కదా. ఇప్పుడే నాకు రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. వ్యాప్కోస్ రిపోర్టు అంటే వ్యాప్కోస్ డిపిఆర్ ఎప్పుడు ఇచ్చిందంటే 17/2/2016 నాడు డిపిఆర్ ఇచ్చింది అధ్యక్ష. 17/2/2016 నాడు వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. డిపిఆర్ శాంక్షన్ 1/3/2016 కరెక్ట్ గా 12 రోజుల్లో వ్యాప్కోస్ ఇచ్చిన రిపోర్టుని 12 రోజుల్లో డిపిఆర్ అప్రూవ్ చేసుకుని టెండర్ కాల్ఫర్ చేశారు అధ్యక్ష. 8 నెలలు ఆడు ఓపిక పట్టారట. ఇన్ని ఏదైతే 1,47,000 కోట్ల ప్రాజెక్టుని 11 రోజుల్లో డిపిఆర్ అప్రూవ్ చేసుకున్నారు అధ్యక్ష. సార్,
గౌరవనీయులు మీ సభ్యుడు అరే, చెప్తాను హరీష్ గారు మీ సభ్యుడు చెప్తాను. గౌరవనీయులు మాట్లాడండి. జూపల్లి కృష్ణారావు గారు మీకు ఇస్తాను. నీళ్ళు ఎట్లొచ్చినాయి మేడిగడ్డ దగ్గర అని జూపల్లి కృష్ణారావు గారు నన్ను ప్రశ్న అడిగారు. పంపిస్తున్నా అధ్యక్ష. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ మేడిగడ్డ దగ్గర ఇది డేటు 12/9/2017 284 టీఎంసీల నీటి లభ్యత ఉందని, ఏ సిరీస్ ద్వారా ఏ ఉపనది ద్వారా ఎన్ని నీళ్లు వస్తాయి, ఈ నీళ్లు ఎట్లొస్తున్నాయి గోదావరి దగ్గరికి అని మేడిగడ్డ దగ్గర 244 టీఎంసీల నీళ్లు ఉన్నవి. ఈ నీళ్లు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, ఎట్లెట్లా ఆడైతాయి, ప్రాణహిత నుంచి ఎంత, వెనుగంగ నుంచి ఎంత, పెనుగంగ నుంచి ఎంత, మరి తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ మధ్యలో ఎంత ప్రాంతం క్యాచ్మెంట్ ఉంది, దాని నుంచి ఎన్ని నీళ్లు వస్తాయి, మొత్తంగా 244 ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ను చదువుకోమని మీ ద్వారా ఇది బాబు స్పీకర్ గారి ద్వారా అధ్యక్ష, మంత్రి గారికి అధ్యక్ష నాకు క్వశ్చన్ వెరీ సింపుల్. నేను సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కల ఆ లెక్కల జోలికి నేను పోవడలేదు. సింపుల్ గా ఇక్కడ తుమ్మిడిహెడ్డి ప్రాణహిత వచ్చి ఇక్కడ కలుస్తా ఉంది మేడిగడ్డ దగ్గర. ఈ లెంత్ అనేది ఇట్ ఇస్ హార్డ్లీ నాట్ ఈవెన్ 30-40 కిలోమీటర్స్. ఏ ఒక్క ఉపనది వచ్చి కూడా ఇందులో కలవడం లేదు. ఎక్కడికెళ్ళి నీళ్లు వస్తాయి పైకి వెళ్ళి? అసలు పాయింట్ సమాజం చెప్పంటున్నా. స్పీకర్ సార్ అది ఏం సార్ హరీష్ గారు సార్ ఇప్పుడు సరే మా చెప్తానా ఎందుకు జూపల్లి కృష్ణారావు గారు సార్ సార్ ఒక్క నిమిషం సార్ సార్ కూర్చో. సార్ కూర్చో. హరీష్ రావు మాట్లాడు. ఒక్క నిమిషం అధ్యక్ష మంత్రి గారు ఇచ్చిన ప్రశ్న మీద సమాధానం చెప్పాల్సిన శాసనసభ్యులు డొంక తిరుగుడు సమాధానం చెప్తున్నారు. అధ్యక్ష, తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డ మధ్యలో వాటర్ అవైలబిలిటీని పెంచే ఏ ఉపనదులు కూడా లేవు. కేవలం ఒక పెద్ద వాగు మాత్రమే ఉన్నది. పెద్ద వాగులో 10 టీఎంసీల నీళ్లు కూడా లేవు. ఎర్రవాగులో 1 టీఎంసీ ఉంది. ర్యాలీ వాగులో 1 టీఎంసీ ఉంది. లిటరల్లీ దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాటర్ అవైలబిలిటీ అట్ తుమ్మిడిహట్టి అండ్ మేడిగడ్డ. వారు చెప్తున్న నివేదిక ఏదైతే ఉందో దాన్ని చదవమని విజ్ఞప్తి చేస్తున్నా. మేడిగడ్డ దగ్గర ఎక్స్ట్రా వాటర్ వచ్చే అవకాశమే లేదు. ప్రాణహితను బేస్ చేసుకునే ఈ ప్రాజెక్టు కట్టాలి. అప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర ఉన్న నీళ్లే మేడిగడ్డ దగ్గర ఉంటాయి. వీరికి సమాధానం చెప్పలేక డొంకతిరుడు సమాధానం చెప్తున్నారు. అధ్యక్ష, హరీష్ రావు గారు మాట్లాడండి. మాట్లాడతారు సార్. ఒకటి సార్, మీరు కూడా సభా సాంప్రదాయాన్ని గమనించాలి. ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ఇంత డిస్టర్బెన్స్ ఉంటే కష్టము. ఎప్పుడైనా ఒక మంత్రి ఇంటర్వ్యూర్ అవుతారు కానీ ఇంకో పార్టీ ఇంటర్వ్యూ కొత్త సాంప్రదాయాన్ని సభలో తెచ్చారు. ఐఎమ్ సారీ. ఇకపోతే అధ్యక్ష, ఎస్ ఐ విల్ టెల్ ఎవ్రీథింగ్ సార్, డోంట్ వరీ సార్, ఐ హ్యావ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. సరే, జూపల్లి కృష్ణారావు గారికి చెప్తా, తర్వాత సీఎం గారికి చెప్తా, తర్వాత పొంగులేటి చెప్తా. అధ్యక్ష, జూపల్లి గారు ఏమన్నారు, ఎట్లా వచ్చినాయి నీళ్లు అన్నారు అంటూ ఒక మాట. ఏమండి మీ సభ్యులు కూడా మీరు మాట్లాడి అయితే జూపల్లి గారు మాట్లాడుతూ ఏమన్నారు, తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ అంతా 20-30 కిలోమీటర్లే ఉంటదన్నారు. పాపం వారికి ఐడియా ఉండకపోవచ్చు. తమ్మిడిహట్టి అన్ని చెప్తాను రండి, నాకు టైం ఇప్పి అంతే. ఐ విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు 116 కిలోమీటర్లు. ఇట్ ఈస్ నాట్ 30 కిలోమీటర్స్. నంబర్ 1. నంబర్ 2, నీళ్ళు ఎట్లొస్తాయి? మహారాష్ట్ర టెరిటరీ నుంచి ఉన్న క్యాచ్మెంట్, తర్వాత తెలంగాణ నుంచి ఉన్న క్యాచ్మెంట్ చదివి వినిపిస్తా, రాసుకోండి. మహారాష్ట్ర నుంచి చాంకేరి వాగు, మట్టాపూర్ వాగు, ఆహిరి వాగు, అబెనపల్లి వాగు, కొల్లపల్లి వాగు, వట్రాల్ వాగు, లంకచెరు వాగు, పోచంపల్లి వాగు, వయంపల్లి వాగు, మేడారం వాగు, కృష్ణాపూర్ వాగు, పెంటిపాక వాగు, తుమ్మాపూర్ వాగు, ఆపెట్ట వాగు, వడ్డెం వాగు, కుకట్పల్లి వాగు. ఇవి 16 వాగులు మహారాష్ట్ర నుంచి వస్తాయి. ఇక తెలంగాణ నుంచి రైట్ సైడ్ తెలంగాణ నుంచి పెద్దవాగు, ఎర్రవాగు, నీల్వాయివాగు, వట్టివాగు, చెల్మెడవాగు, గొల్లవాగు, ర్యాలీవాగు, జైపూర్ వాగు. ఈ అన్ని వాగులు కలిపి 120 టీఎంసీలు అదనంగా మేడిగడ్డ దగ్గర రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్
స్పీకర్ సార్ ప్లీజ్ స్పీకర్ సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్లీజ్ మాట్లాడియండి దయచేసి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ మాట్లాడారు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్టు నాకు చదివి వినిపించారు. థ్యాంక్ యూ ముఖ్యమంత్రి గారు. అయితే ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్స్ లో ఏమున్నది, అసలు ఎక్స్పర్ట్స్ కమిటీ ఏం చెప్పింది, ఎక్స్పర్ట్ కమిటీ మాట మేం పట్టించుకోలేదా, ఘోష్ కమిషన్ పట్టించుకోలేదా, ఒకసారి మాట్లాడుకుందాం. ఐ విల్ గివ్ యూ ద ఎగ్జాంపుల్స్, డోంట్ వరీ. అధ్యక్ష, ఇది ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్, ఇది ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఉంది. అయితే ఎక్స్పర్ట్ కమిటీని ఏమడిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు? మేము అడిగింది మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు నీళ్లు తీసుకుపోవడానికి మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వమని అడిగాం. పేజ్ నంబర్ 6 paragraph 3 barrage site on main river Godavari near Medigadda, Mahadevpur Mandal, Karimnagar Jilla. The Honorable Chief Minister has ordered the Irrigation Department to explore the possibilities of construction of barrage on Godavari River near Medigadda, Mahadevpur to store 5 TMC of water in river margin and to examine whether 160 TMC water can be directly lifted to taken to Midmaner. మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్మానేర్ తీసుకుపోవడానికి పాసిబిలిటీ ఉందా పరిశీలించండి. The site of barrage was examined during the aerial survey and proposed site for construction of barrage is feasible in view of less width of Godavari River. As per topo study, the FRL of the barrage can be fixed at about 105 meters without submerging Patta lands in Maharashtra site. మేడిగడ్డ ఫీజిబుల్, మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు బ్యారేజ్ కట్టొచ్చు అని ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ ఇది. అయితే ఇందులో వాళ్ళు ఏమన్నారంటే డైరెక్ట్ గా ద ప్రపోజ్డ్ అలైన్మెంట్ ఆఫ్ టనల్ అండ్ గ్రావిటీ కెనాల్ ఆర్ పాసింగ్ త్రూ కోల్ బెల్ట్, తాడిచెర్ల కోల్ బ్లాక్, సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్. డ్యూ టు ద presence of coal belt area in the alignment, execution of either tunnels or gravity canals may not be possible అని ఏమన్నారు. మేడిగడ్డ ఫీజబులే కానీ మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు నేరుగా నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదని రిపోర్ట్ చెప్పింది. అయితే అధ్యక్ష, ఇంట్రెస్టింగ్ పాయింట్ నౌ ఐఎమ్ కమింగ్ టు ద క్రక్స్. ఇదే ఎక్స్పర్ట్స్ కమిటీని ఘోష్ కమిషన్ కూడా పిలిచింది. ఘోష్ కమిషన్ వాళ్ళను అడిగింది, మీరు ఏం చెప్పింది అన్నాడు ఎక్స్పర్ట్ కమిటీ అని ఈ రిటైర్డ్ ఇంజనీర్లను పిలిచింది. ఈ రిటైర్డ్ ఇంజనీర్లు ఘోష్ కమిషన్ ముందు పోయి చెప్తే, మీరు మాట చెప్పడం కాదు వ్రాతపూర్వకంగా ఇవ్వమంటే, ఇది ఘోష్ కమిషన్ కు వ్రాతపూర్వకంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన కాపీ. ఇది నేను ఘోష్ కమిషన్ కు లెటర్ పెట్టి ఐ వాంట్ ద కాపీ అంటే ఘోష్ కమిషన్ నా పేరు మీద రాసి పంపిన అఫిడవిట్. దిస్ ఇస్ అఫిడవిట్. ఇందులో ఏముందో ఒకసారి చదివి వినిపిస్తా. ఏం చెప్పిండ్రు వాళ్ళు? ఘోష్ కమిషన్ కి ఏం చెప్పిందంటే పేజ్ నంబర్ 5, ఈ సంతకాలు కూడా ఉన్నాయి పేజీకి. ఇందులో ఏమన్నారు? ఇన్ అవర్ రిపోర్ట్ డేటెడ్ 7/4/2015 on barrages on Godavari and Pranahita rivers, we have recommended that construction of barrage on main Godavari river near Medigadda and lifting 160 TMC of water directly to Midmaner reservoir is not desirable due to prohibitive cost and time consumption and also has to pass through coal belt. అంటే ఫస్ట్ రిపోర్ట్ లో చెప్పిన విషయమే ఘోష్ కమిషన్ కూడా సెకండ్ రిపోర్ట్ లో కూడా చెప్పారు. చెప్తూ నెక్స్ట్ పేరా, ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అవర్ రిపోర్ట్, Government of Telangana has dropped the proposal of taking water directly from Medigadda barrage to Midmaner reservoir and is now being taken to Sripada Sagar project following Godavari river, utilizing all the packages from 6, 7, 8 except 1 to 5 packages approved by erstwhile state of Andhra Pradesh. మా సూచన మీదకే డైరెక్ట్ తీసుకుపోవడం మానుకొని గోదావరి నదిని ఉపయోగించి నీళ్లు తీసుకుపోతున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. అంతేకాకుండా అధ్యక్ష, ఇదే రిపోర్ట్లో చాలా స్పష్టంగా వాళ్ళు ఏమన్నారంటే, ఇది పేజ్ 4, ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్హుడ్ ఇన్ ద ఇయర్ 2nd June 2014, డైరెక్టర్ CWC Pramod Narayan letter 4/3/2015 addressed to CE Pranahita clarified that water availability at barrage location is about 165 TMC dependability, which includes perceived utilization of upper state 63 TMC, ఉండేది 102 మాత్రమే అని చెప్పారు. చెప్తూ
ఘోష్ కమిషన్ కింద చాలా స్పష్టంగా ఏం రాసిందంటే మా ఆలోచన మేరకు మా సూచన మేరకే అన్నారం సుందిల్లా మరో 2 బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లి ద్వారా గోదావరి నీళ్లు తేవడం జరిగిందని ఘోష్ కమిషన్ కు చాలా స్పష్టంగా రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక. ఇప్పుడు చెప్పండి, ఘోష్ పట్టించుకోలేదా రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికను? మేము పట్టించుకోలేదా రిటైర్డ్ ఇంజనీర్ల నివేదికను? మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఇది ఇప్పుడు జరుగుతున్న చర్చ విషయంలో తుమ్మడి అటు నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ కావడంలో హరీష్ రావు గారు కొన్ని చెప్తున్న విషయాలు, కొన్ని రికార్డ్స్ ఎక్కడ లేవు. వీళ్ళు ఒకటి ఆ 5 మ్యాన్ రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో, ముందిచ్చిన రిపోర్ట్లో ఇట్లా మేము ఇట్లా చెప్పలేదు అట్లా చెప్పినాం అవన్నీ లేవు. లేవు. నా అభిప్రాయంలో వాళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమైనా పిలిచి మాట్లాడి ఒత్తిడి చేసి ఘోష్ కమిషన్కి ఇచ్చినావు, కానీ ముందిచ్చిన రిపోర్ట్లు అయితే లేవు. అది చాలా స్పష్టంగా చెప్తున్నా. రెండో విషయం, స్పీకర్ సార్, నేను సభ్యులందరికీ మనం చేస్తున్నా. ఒక విషయం, ఇది మొత్తము జరిగిన విషయాల్లో కుట్రపూరితంగా తుమ్మడి అటు నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం జరిగింది. 63 టీఎంసీలు తుమ్మడి అటు చెప్తే మరి మేడిగడ్డ కూడా చెప్పిన అది చెప్తలేరు. మీరు ఏ విధంగా అయితే అప్పర్ రైపేరియన్ స్టేట్స్ ఎక్కువ ఆడుకుంటే తుమ్మడి అటు దగ్గర తగ్గొచ్చు అనే ప్రమాద హెచ్చరిక ఇచ్చిండ్రు, సేమ్ ప్రమాద హెచ్చరిక మేడిగడ్డలో కూడా చెప్పిన వాళ్ళు. ఇది ఈ ప్రాజెక్ట్ షిఫ్టింగ్ లో ఈ మొత్తము ఘోష్ ఒక సుప్రీంకోర్టు జడ్జు సంవత్సరంన్నర చేసిన స్టడీలో 50% వరకు దీని మీదనే. ఎందుకు షిఫ్ట్ చేసిండ్రు వీళ్ళు తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి? 38,000 కోట్లు అయ్యే ప్రాజెక్టు 1,47,000 కోట్లకు ఎందుకు పెంచిండ్రు? ఆయన జడ్జిమెంట్ ప్రకారము వీళ్ళు కుట్రతో అవినీతి కోసం దోచుకోవడానికి మాత్రం తుమ్మడేటి నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసిండ్రు. ఇక ఇప్పుడు ఆయన జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి చెత్త రిపోర్టు, ఇదో రిపోర్టు, ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? He has directly indicted former Chief Minister Harish Rao. Is shifting of Tummadiyatti to Medigadda is a wrong decision. It is not an honest decision. It is not a sincere decision అని సుప్రీం కోర్టు జడ్జి గారి రిపోర్ట్ లో 100 పేజీలు 100 మందితో మాట్లాడి రిటర్న్ అఫిడవిట్ తీసుకొని ఇచ్చిండు. మరి అన్ని మాట్లాడి హరీష్ రావు గారు భారత ప్రభుత్వానికి సలహాదారున్న శ్రీరామ్ వెదిరే గారి అఫిడవిట్ గురించి మాట్లాడేది. ఖచ్చితంగా ఆయన కమిషన్ కి వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. కేవలం తుమ్మడి అటు నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేయడానికి ఇదంతా ఒక కుట్ర జరిగింది. తుమ్మడి అటు దగ్గర ఇప్పుడు ఎంత నీళ్లు ఉన్నాయో అంత నీటికి అప్పర్ రైపేరియన్ స్టేట్స్ వాడితే కొంత తగ్గొచ్చు. మేడిగడ్డలో కూడా అదే ప్రమాద హెచ్చరిక ఇచ్చిండ్రు. తుమ్మడి అటులోనే కడితే బెటర్ అని ఇచ్చిన అఫిడవిట్ ఆయన గవర్నమెంట్ ఇండియాకి అడ్వైజరు. ఆయన ఇచ్చిన విషయం కూడా మరి అందరూ తెలుసు. ఆ విషయం మాట్లాడుతున్నారు వీళ్ళు. అధ్యక్ష, ఈ మొత్తం రిపోర్ట్లో చర్చలో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తుమ్మడి అటు నుంచి మేడిగడ్డకి బ్యారేజ్ షిఫ్ట్ చేసి ఒకటి శాశ్వతంగా తెలంగాణ నష్టపోయింది. తుమ్మడి అటు దగ్గర ఆల్రెడీ ఇది ఏబీపీ ప్రోగ్రాంలో యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంక్లూడ్ అయింది. ఆల్రెడీ పిఎం రిలీఫ్ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయింది. మరి అది తీసేసి మేడిగడ్డ షిఫ్ట్ చేయడంలో ఇది కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేయడానికి, మరి ఖజానాను దోపిడీ చేయడానికి గత టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్గొందని చెప్పి నేను మనం చేస్తున్నాను. హరీష్ రావు. అధ్యక్ష, ఉత్తమ్ గారు, మీరు ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ పోతే నా సబ్జెక్ట్ నేను మాట్లాడాలి కదా. మీరు ఇట్లా క్వశ్చన్లు వేస్తూ ఉంటే నేను ఆన్సర్లు ఇస్తూ ఉంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డెలివర్ మై సబ్జెక్ట్. ఇప్పుడు ఉత్తమ్ గారు ఏమన్నారంటే అధ్యక్ష, గౌరవనీయులు అన్ని చెప్తాను, డోంట్ వరీ. లెటరు ఎట్లొచ్చిందో కూడా ఒకసారి చదివి వినిపిస్తా మీకు. అది కూడా వింటారా? టైం ఉందంటే చెప్తా. ఘోష్ కమిషన్ కు నేను లెటర్ పెట్టి రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ రిపోర్ట్ కావాలంటే నా పేరు మీద లెటర్ రాసి ఘోష్ కమిషన్ ఇచ్చారు. అండ్ ఆ రిపోర్ట్ లో ఉంది. ఇది ఇర్రెలవెంట్. ఇది అసలు ఆ 5 మ్యాన్ ఇంజనీర్స్ కమిటీలో ఒరిజినల్ రిపోర్ట్ లో ఆయన చెప్పిన విషయాలు ఏమి లేవు. ఆయన చెప్తున్న విషయాలు ఏమీ లేవు. అందులో చాలా స్పష్టంగా మేడిగడ్డ దగ్గర కడితే ఇట్ ఈస్ ప్రొహిబిటివ్లీ ఎక్స్పెన్సివ్
అండ్ టైం కన్స్యూమింగ్. ఇది రికమెండ్ చేయడం నేను తప్పితే ఇటు పోతే బాగానే ఉంటుంది, అటు పోతే బాగానే ఉంటుంది, అవన్నీ లేవాళ్ళ. మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి. సార్, గౌరవనీయులు ఉత్తమన్న గారికి రిటైర్డ్ ఇంజనీర్ల ఫస్ట్ రిపోర్ట్ పంపుతా, సెకండ్ రిపోర్ట్ పంపుతా, ఉన్నదా లేదా చదువుకోమనండి. మీ ద్వారా వారికి ఐఎమ్ సెండింగ్ ద రిపోర్ట్స్, లెట్ హిమ్ రీడ్ హిమ్. ఉన్నదా, నేను అట్లా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఘోష్ కమిటీ రిపోర్ట్ లో కూడా హరీష్ రావు గారు అడిగితే రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ ఇచ్చాను అని మీరు ఇచ్చిన 650 పేజీల రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేయబడ్డది ఒకటి. ఇకపోతే అధ్యక్ష రెండవది అధ్యక్ష, సో రిటైర్డ్ ఇంజనీర్లు రిపోర్ట్ని ఎక్కడా తొక్కిపెట్టలేదు. రిటైర్డ్ ఇంజనీర్లు అదే విషయాన్ని మా సూచనతోనే గోదావరి నది ద్వారా మేడిగడ్డ, అన్నారం, సుందిలగట్టి నీళ్లు తీసుకుపోయారని స్పష్టంగా కమిషన్ కు అఫిడవిటే ఇచ్చారు. నవ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ముఖ్యమంత్రి గారు, ఐ థింక్ ఉత్తమ్ గారు ఇంకోసారి ఈ తప్పుడు ప్రచారం ఆపాలని కోరుతూ, ఇకపోతే ముఖ్యమంత్రి గారు ఇంకొక ఆరోపణ చేసింది నా మీద. కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు గారిని అడిగితే ఆయన కూడా అదే విషయాన్ని కమిషన్ కు చెప్పారు అని కూడా అన్నారు. సో కమిషన్ కు ఇగో నేను ఇచ్చిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, ఇది కమిషనే సంతకం పెట్టి ఇచ్చింది. నన్ను పిలిచినప్పుడు ఏమేం ప్రశ్నలు అడిగినరు, బట్ నేను ఏమేం సమాధానాలు చెప్పాను. ఐ విల్ రీడ్ అవుట్. ఇది క్వశ్చన్ నంబర్ క్యూ అని పెట్టాడు. ద ఎక్స్పర్ట్స్ క్వశ్చన్స్ అవుతున్నా, కమిషన్ నాకు వేసిన క్వశ్చన్, నేను ఇచ్చిన ఆన్సర్. ద ఎక్స్పర్ట్ కమిటీ అండర్ జీవో 28, డూ యూ విష్ టు సే ఎనీథింగ్, ఇది నన్ను అడిగారు. ఎక్స్పర్ట్ కమిటీ వాజ్ గివెన్ ఎ రెస్పాన్సిబిలిటీ, నా ఆన్సర్స్ అవుతున్నా. The expert committee was given a responsibility to take the water from Medigadda to Midmaner. The committee said that it is not possible and cannot be taken directly from Medigadda to Midmaner. I request to refer to para 3 on page 6 of the report of expert committee under GO 28 అని ఆ రిపోర్ట్ కాపీని కూడా వారికి అందజేసిన దాన్ని XC 391 కింద జత చేయడం జరిగింది. సో నేను చాలా స్పష్టంగా ఘోష్ కమిషన్ కు నా సమాధానం స్పష్టంగా చెప్పిన. వాళ్ళు మేడిగడ్డ దగ్గర ఫీజబుల్ అని చెప్పారు, మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా మిడ్మానేర్ సాధ్యం కాదని చెప్పారు. ఆ రిపోర్ట్ కాపీని కూడా ఇస్తూ, ఇగో మీకు కూడా ఈ ఘోష్ కమిషన్ కు వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్ మీరే నాకు ఇచ్చారు. ఈ అఫిడవిట్ లో కూడా మా సూచన రాష్ట్ర ప్రభుత్వం పాటించింది, నీళ్లు లేకపోవడం వల్లనే తమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మార్చారు అని ఎక్స్పర్ట్ కమిటీ స్పష్టంగా ఘోష్ కమిషన్ కు చెప్పింది. దురదృష్టం ఏంటంటే ఘోష్ కమిషన్ దాన్ని పట్టించుకోకుండా దాన్ని పిసిసి కమిటీ అంటున్నాం. అందుకే మీరు చెప్పిన వాదన మాత్రమే వినిపించింది. మంత్రి గారు, ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇందులో కొన్ని రికార్డ్స్ వీళ్ళు ఫజ్ చేసిన అనుమానం. నో 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 నో, మీరు నవ్వుతూ, మీరు మీ శ్రీ మురళీధర్ రావు గారు, మీ ప్రియ మిత్రుడు, మీ బంధువు ఘోష్ కమిషన్ కి లెటర్ ఇచ్చిండు. మేము ఇది ఈ 5-man ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఆన్ రికార్డ్ తీసుకోలేదు. అసలు మా దగ్గర గవర్నమెంట్ లో ఎక్కడ కూడా ఇది పరిగిలోకి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే నాకు తెలియదు ఆయన. ఇప్పుడు ఈయన ఏమొచ్చు అంటాడు, దానికి ఆ రిపోర్ట్కి కొన్ని పేజీలు ఉన్నాయి, ఇట్లా రాసినవన్నీ. నా అనుమానం వాళ్ళు ఫస్ట్ రిపోర్టు కన్సిడర్ చేస్తుంటే వీళ్ళు ఏదో రాయించుంటారు అట్లా. ఉత్తమన్న, నీకు అనుకూలం ఉంటే ఓ తీరు, నీకు అనుకూలంగా లేకపోతే మీరు రాయించినంత స్లీపింగ్ రిమార్క్స్ ఒక బాధ్యత అయితే మంత్రిగా ఉండి మీరు చేయొచ్చా అన్న? ఇట్స్ అన్ఫేర్. సరే అధ్యక్ష, ఇకపోతే రిటైర్డ్ ఇంజనీర్ల గురించి మాట్లాడుకున్నాం. మినిట్స్ ఆఫ్ ద కమిషన్ ఎంక్వైరీ కాపీ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీ అఫిడవిట్ ఇప్పుడే చెప్పిన. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది, మా సూచన రాష్ట్ర ప్రభుత్వం పాటించింది, మా సూచనతోనే మార్చింది. అయినా కూడా కమిషన్ దాన్ని పట్టించుకోలేదంటే ఇది ఎంత ప్రీ కన్సీవ్డ్, ప్రీ డిటర్మైన్డ్ రిపోర్ట్ అనేటువంటిది మనం ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది, నేను చెప్పింది కరెక్టా, ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది, నేను చెప్పింది ఒకటే. ఒక రేవంత్ రెడ్డి గారు మాత్రమే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాత్రమే ఈ సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. సరే అధ్యక్ష, ఇంతేకాదు మరి అప్రూవల్స్ గురించి, దాని గురించి కూడా చెప్పారు. ఇవాళ వ్యాప్కోస్ అప్రూవల్, వ్యాప్కోస్ కు ఇది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు రిపోర్టు విషయంలో చర్చ జరగలేదు అని చెప్పి సొంతగా తీసుకున్నారు. ఇది సమిష్టి నిర్ణయం కాదు అన్నారు. ఆనాడు వ్యాప్కోస్కి ఇచ్చేటప్పుడే ఇందాకనే చదివి వినిపించిన, ఎందుకంటే చర్చ జరిగింది ఆ రోజు క్యాబినెట్ లో.
తమ్మిడిహట్టి దగ్గర ఇప్పుడు సమస్య ఏంది? 152 మీటర్ల దగ్గర వాళ్ళు ససేమిరా అన్నారు. 7 సంవత్సరాలు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా 7 సంవత్సరాలు 2007-8లోనే టెండర్లు పిలిచారు. ఇందాక ఉత్తమ్ గారు చాలా గొప్పగా చెప్పింది ఏమని, అరే డిపిఆర్ లేకుండా టెండర్లు పిలుస్తారా, పనులు చేస్తారా అన్నాడు. అసలు ఆ రోజు మీరు కూడా మంత్రి, 2007-8లో కోమటిరెడ్డి వెంకన్న కూడా మంత్రి ఉండొచ్చు, సబ్జెక్ట్ టు కరెక్షన్. 2007-8లో ప్రాణహిత చేవేళ్లకు 28 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అసలు డిపిఆర్ ఎప్పుడు వచ్చింది ప్రాణహితకు? 2010లో వచ్చింది. 2007-8లో టెండర్లు పిలిచారు. ప్రాణహిత డిపిఆర్ వచ్చింది 2010వ సంవత్సరం. మా సుదర్శన్ అన్న గారు కూడా ఉన్నారు ఇక్కడ. 2010లో డిపిఆర్ వచ్చింది. డిపిఆర్ లేకుండా, మహారాష్ట్ర అనుమతి లేకుండా 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి మరి సమయాన్ని వృధా చేసింది మీరు. ఎందుకు ఈ నిన్నగాక మొన్న నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు ఏ డిపిఆర్ లేకుండా, ఏసీడబ్ల్యూసీ అనుమతి లేకుండా టెండర్లు పిలిచింది కూడా మీరే కదా. అట్లా చెప్పుకుంటూ పోతే జలయజ్ఞంలో మీరు పిలిచిన టెండర్లకు ఏ ఒక్కదానికి సిడబ్ల్యూసీ అనుమతి లేదు, ఏ ఒక్కదానికి డిపిఆర్ లేకుండానే ఆ రోజు టెండర్లు పిలిచారు. ఆ విషయాన్ని కాగ్ కూడా తప్పు పట్టింది. అలా పోతే సబ్జెక్టు పెద్దది, నేను అందులోకి పోను. ఇవాళ మా అన్నగారు చెప్పారు, ఇవాళ పొంగులేటి అన్నగారిది ఇప్పుడే ఎవరో పంపారు. ఆనాడు ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిండ్రు. సీతారామ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారి కోసం ఫుల్ పేజ్ యాడ్ అన్నాడు పొంగులేటి గారు ఇచ్చింది కూడా నేను చదివి వినిపిస్తాను. హరీష్ రావు గారు మినిస్టర్ గారు, పదే పదే మీరు ఏదైతే సీతారామ ఫౌండేషన్ అన్న రోజు మీ పార్టీలో లేనన్నాను. అసలు మీరు ఆ యాడ్ ఎప్పుడు ఇచ్చినామో ఏందో మీరు అసలు మీరిచ్చి నా మీద చూపిస్తున్నారా? అంటే తడి బట్టతో గొంతు కోసే స్టైల్ కాదు. ఎంత మీరు తక్కువ మాట్లాడుకుంటే అంత మూసుకొని ఉంటే అంత మంచిగా ఉంటుంది. తడి బట్టతో గొంతు కోసే క్యారెక్టర్ కాదు మాది. మాయ మాటలు చెప్పే బ్యాచ్ మీరు. మళ్ళీ ఇంకా జ్ఞానం ఉండాలి, మాట్లాడటానికి జ్ఞానం ఉండాలి అధ్యక్ష. తడి బట్టతో గొంతు కోసే బ్యాచ్ మీది. దానికి పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. అనుభవించే సరిపోవటం లేదా అధ్యక్ష? పేపర్ యాడ్ అట ఇదేదో పెద్ద గొప్ప చరిత్ర. కాళేశ్వరం కడితే ఎట్లుందో మళ్ళీ ఇదేదో సీతారామ కడితే అద్భుతమైన పేపర్ యాడ్ ఇచ్చిందని చూపిస్తున్నారు. ఎందుకంటే మీ చరిత్ర ఒక్కొక్కటి తీస్తే బయటికి తెలుస్తుంది కదా. ఎందుకు ఇచ్చినా పక్కా తీస్తున్నాం కదా, ఒక్కొక్కటి తీస్తాం. ఇప్పుడు మీ సభలోనే తీర్మానం చేస్తారు గౌరవ అధ్యక్షులు. తప్పకుండా అధ్యక్ష పేపర్ యాడ్ వచ్చిందట మాట్లాడుతూ పేపర్ యాడ్ ఎవరిచ్చారు? తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీ చేద్దాం. హరీష్ రావు గారు, సార్ పొంగులేటి గారు, మీరు మాట్లాడేది ఇప్పటికీ దాదాపు 1 అవర్ అయిపోయింది. మీ సమయం కూడా అయిపోయింది. మీరు ఇంకా డివిజన్ అవుతున్నారు మీరు సబ్జెక్టు. మీరు ఇచ్చిన సమయం కూడా చాలా ఎక్కువ ఇచ్చారు ఇప్పటికే. పొంగులేటి గారితో ఒక చిన్న కరెక్షన్. ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు. పొంగులేటి గారి ట్విట్టర్ అకౌంట్ నుంచి పొంగులేటి గారు పెట్టిన ట్వీట్ ఇది. ఏముంది ట్వీట్ లో అంటే, అపర భగీరథుడు, తెలంగాణ సాధకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అనేక రికార్డులు సృష్టిస్తూ చరిత్ర తిరగరాసిన మన కాళేశ్వరం ప్రాజెక్టు రేపే ప్రారంభం. ఇది అన్నగారు తన ట్విట్ లో నుంచి పెట్టింది. ట్విట్టర్ మినిస్టర్ గారు, అధ్యక్ష మిడిమిడి జ్ఞానంతో సగమ చదివి ఇందాక ఏం మాట్లాడారు? సీతారామ ప్రాజెక్ట్ అప్పుడు మీరు పేపర్ యాడ్ అన్నారు. ఇప్పుడు ట్విట్టర్లోనట కాళేశ్వరం అద్భుతంగా కట్టారు, హరీష్ రావు గారు కాదు కాళేశ్వరరావు గారు అని చెప్పారని అన్నాడు కదా. ఈ స్టోరీలు పుక్కిడి పురాణాలు చెప్పి తడిబట్టతో తెలంగాణ ప్రజల గొంతు కోసి నానా రకాలుగా 1,00,000 కోట్లు ఎలా దోచుకున్నదో మా వెంకన్నని అడిగితే చెప్తాడు. అంటే ఒకదానికొకటికి సంబంధం లేకుండా ఇందాకనా సీతారామ ప్రాజెక్ట్ అన్నారు, ఇప్పుడు కాళేశ్వరం ఓపెనింగ్ అన్నారు. లేకపోతే మీరు మా పార్టీలో ఫౌండేషన్ స్టోన్ లోతున్నారు. మీ పార్టీ ఏంటో, మీ చరిత్ర ఏంటో, మీ కథ ఏంటో మీరు గూగుల్లో మ్యాపులు తీసి లక్షలాది కోట్ల ప్రాజెక్టులు మీరు డ్రాయింగ్లు ఏంటో
1,00,000 కోట్లు ఎట్లా కొల్లగొట్టాలో మీ స్కెచ్ ఏంటో కమిషన్ చెప్పింది, ఎన్డీఎస్ఏ చెప్పింది, విజిలెన్స్ రిపోర్ట్ చెప్పింది. ఇంకా రాబోయే రోజుల్లో వచ్చే చరిత్ర కూడా ఉంటుంది. అధ్యక్ష, మాట్లాడండి హరీశ్రావు గారు. సరే అధ్యక్ష, రైట్. ఎన్డీఎస్ఏ గురించి కూడా మాట్లాడినట్టు ఐ విల్ గోయింగ్ టు దట్ సార్. నెక్స్ట్ ఐ విల్ టాక్ ఆన్ ఎన్డీఎస్ఏ. అయితే బిఫోర్ ఐ గో టు ఎన్డీఎస్ఏ ఒక విషయం నేను సభకు, సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సింది ఏంటంటే అధ్యక్ష, అత్యంత పారదర్శకంగా ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని విషయాలు, ఉమాభారతి గారు రాసిన లెటర్లో 3rd పేజీలో నీళ్లు లేవని వచ్చింది. ఇది 18 ఫిబ్రవరి సిడబ్ల్యూసీలో నీళ్లు లేవని చెప్పారు. ఇది 4/3/2015 4th March 2015 నీళ్లు లేవని చెప్పారు. ఓకే, నౌ ఐ విల్ కమ్ టు ద డిపిఆర్. కాళేశ్వరం డిపిఆర్ మేము సెంట్రల్ వాటర్ కమిషన్కి ఇచ్చాం. ఇది డిపిఆర్ లో వాల్యూమ్ నంబర్ 5. మేము ఎక్కడ దాయలేదు, ఎంత స్పష్టంగా చెప్పినామో కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష. కాళేశ్వరం డిపిఆర్ వాల్యూమ్ నంబర్ 5 పేజ్ నంబర్ 2. There has been reservations of CWC about the availability of 160 TMC of water at earlier proposed diversion site Tumidihatti, and hence the success of the scheme in meeting its water demand was questioned by them. మీరు రాసుకునేది మాట్లాడండి హరీశ్రావు. అయిపోయింది ఇప్పుడు టైం చెప్పింది మీకు. ఒక నిమిషం ముగించండి, మీకు కంక్లూడ్ చేయండి. అదే ఎక్కడ సార్, నేను ఇంకా 20% కూడా చేయలేదు. మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ ఇచ్చినాం ఇప్పటికి. మాట్లాడండి. నేను ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు సమాధానం చెప్పడమే సరిపోయింది సార్ నా పని. కంక్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష, ఉత్తమన్న లేచి ఇది మీరు ఇచ్చిండ్రా వాళ్ళు ఇచ్చిండ్రా అన్నాడు. ఎట్లా ఉత్తమన్న? డిపిఆర్ అనేది మనం ఇస్తాము. హరీశ్రావు గారు వినండి. డిపిఆర్ అనేది మనం ఇస్తాము. మనం ఇచ్చిన డిపిఆర్ ను పరిశీలించి వాళ్ళు అనుమతులు ఇస్తారు. ఉత్తమన్న, డిపిఆర్ తప్పుంటే అనుమతులు రావు కదా. లిజన్, ఇప్పుడు చెప్తా ఇక. ఆ డిపిఆర్ లో మేము ఏం రాసినామంటే పేజ్ నంబర్ 2, ఫర్దర్ ఇట్ మే బి వర్త్ వైల్ టు మెన్షన్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ హెస్ కాషన్డ్ that the net water availability of 165 TMC may not be available at Tamidihatti. In the scenario, the maximum quantity which can be diverted will reduce from 130 TMC to 67 TMC even for 150 days pumping. As such, Pranahita barrage will not be in a position to provide entire 160 TMC of water on its own, and the interstate issue will remain unresolved. The bottleneck can be avoided by reducing Pranahita barrage level with a mutually acceptable pond level and shifting this barrage location with sufficient storage is available for regulated release during low and fluctuating flows in monsoon season. In that scenario, Medigadda site was found to be the most suitable location to achieve the twin objectives because it has been found that about 280 TMC of water is available. Sir, ఇది ఇంకా చాలా ఉంది. డిపిఆర్ మేము రాసినాం. మీరు కంక్లూడ్ చేయండి హరీశ్రావు గారు. మీరు ఇప్పటికే ఇచ్చిన దాని సమయం కూడా చాలా ఎక్కువ ఇచ్చినాం. మీరు కంక్లూడ్ చేయండి. మీరు కమిషన్ మీద కంక్లూడ్ చేయండి సార్. ఇన్ని మాట్లాడాలి సార్, ఇంకా ఇన్ని ఉన్నాయి సార్. నేను ప్రిపేర్ అయ్యొచ్చిన సార్. మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ ఇచ్చినాం. కంప్లీట్ చేయండి. మాట్లాడి కంక్లూడ్ చేయండి. అరే నిజాలు చెప్తే ఇంత భయం ఎందుకు సార్? కంక్లూడ్ చేయండి. అబద్ధమైతే లేచి చెప్పండి, క్లారిఫై చేయండి సార్. సో మా డిపిఆర్ మీద ఇన్ని అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే మేము ఎక్కడ దాయలేదు. తమిడిహట్టి దగ్గర నీళ్లు లేవని మీరు చెప్పిండ్రు, అందుకే మారుస్తున్నామని రాస్తే దాన్ని ఆమోదించి 1 సంవత్సరంలో మాకు 11 అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చాము. తర్వాత అధ్యక్ష గారు, ఒకటి, భారతదేశంలో ఒక పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. అప్పుడు నేను ఎంపీ గుట్టి. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరికి ఇరిగేషన్ లోన్లు ఇవ్వలే. నో 1 minute. ఎందుకంటే ఏదో మేనేజ్ చేసుకొని ఏదో గొప్పతనం అనుకుంటే, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెస్ నెవర్ లెంట్ అవుట్ సైడ్ పవర్ సెక్టర్. యూ హ్యావ్ టేకెన్ వెరీ హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ బై మేనేజింగ్ దోస్ పీపుల్. దిస్ వాజ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ద పార్లమెంట్. భారతదేశంలోనే ఒక పవర్ కార్పొరేషన్ ఇరిగేషన్ కాళేశ్వరం కార్పొరేషన్ లోన్లు ఇచ్చింది 11% ఇంట్రెస్ట్ లో.
ఓకే అండ్ షార్ట్ టర్మ్ లోన్స్ ఇక అదేదో మేనేజ్ చేసుకొని గొప్పదనం అనుకుంటే అది మీరు హరీశ్రావు గారు మీరు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ. మీరు కంక్లూడ్ చేయండి. మీకు రెండు నిమిషాలు మీరు కంక్లూడ్ చేయండి. మీకు ఇచ్చిన సమయం చాలా ఎక్కువ ఇచ్చినాం. ఇప్పటికి 1 అవర్కి ఎక్కువైంది. మీరు ఒక్కరి మన 1 అవర్ కంటే ఎక్కువ ఇచ్చినాం. మాట్లాడండి. కంక్లూడ్ చేయండి. 2 మినిట్స్. సార్ నాకు ఎన్ని నిమిషాలు ఇచ్చారు సార్ మీరు? ఏమండి ఎన్ని నిమిషాలు ఇచ్చారు సార్? మీకు 5 గంటల 40 నిమిషాలకు స్టార్ట్ చేశారు మీరు. కాదు సార్, ఇప్పటికీ 59 నిమిషాలు మాట్లాడారు. 59 నిమిషాలు. మంత్రులు ఎంతసేపు మాట్లాడింది సార్? అవి తీసేయండి. మీకు వాళ్ళు ఎంతసేపు మాట్లాడింది సార్? అవన్నీ పోవని మీరు సార్ మా గొంతు నొక్కకండి సార్, మా గొంతు నొక్కకండి సార్. కంక్లూడ్ చేయండి సార్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కనీసం ఒక 2 గంటలు ఇవ్వండి సార్, దయించి 2 గంటలు ఇవ్వండి సార్. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి సార్. మీ దయ సార్. చాలా మంది సార్ మీకు దండం పెడతారు సార్, ఒక గంట ఇవ్వండి సార్. 2 మినిట్స్ ఇది అన్యాయం సార్, మా గొంతు నొక్కద్దు సార్. 2 మినిట్స్ కంక్లూడ్ చేయండి. ఎల్ఏ మినిస్టర్ గారు ఎందుకు మా గొంతు నొక్కుతున్నారు? నేను మాట్లాడితే మీకు ఎందుకంత భయము? వై ఆర్ యూ నాట్ అలౌయింగ్ మీ టు స్పీక్? కైండ్లీ గివ్ ద మైక్. మాట్లాడండి. అధ్యక్ష, ఉత్తమ్ గారు సమాధానం చెప్తే మళ్ళీ దానికి 10 నిమిషాలు కావాలి. చెప్తా, అది కూడా లాస్ట్ లో చెప్తా. ఉత్తమ్ గారు ఏమేమి మాట్లాడినారు అన్ని రాసుకున్న 12 మాట్లాడినారు, 12కి ఆన్సర్ ఇస్తారు. నౌ ఐ గో టు ఎన్డీఎస్ఏ. ఇక ఎన్డీఎస్ఏ గురించి మా ఉత్తమ్ అన్న ఇందాక మాట్లాడిండి. ఏం మాట్లాడిండి అంటే రాసుకున్నా. ఆయన మాట్లాడుతుంటే ఉత్తమ్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఎన్డీఎస్ఏ గురించి ఆయన మాట్లాడుతుంటే పెన్ పెట్టి రాసుకున్నా. ఏమన్నాడంటే ఉత్తమ్ గారు చెప్తా ఒకటి రాసుకున్నా. వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పిండు ఉత్తమ్ గారు. ఆయన చెప్తా ఉంటే ధనాధన్ పెన్తో రాసుకున్నా. సో ఏమన్నారంటే ఉత్తమ్ గారు, దే ఆర్ ద మాస్టర్స్, ఎక్స్పర్ట్స్. ప్రపంచంలోనే అంత గొప్ప ఎక్స్పర్ట్స్ ఎవరు లేరు. వాళ్ళంతా అసలు నాలెడ్జ్, తెలివితేటలు ఎవరికి ఉండవు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్డీఎస్ఏ గురించి చెప్పారు. నౌ ఐ విల్ స్పీక్ ఆన్ ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ గురించి చాలా గొప్ప మాటలు, అంటే మోస్ట్ హైలీ క్వాలిఫైడ్, టెక్నికల్, ఎక్స్పర్ట్, సూపర్ అని వాళ్ళ గురించి చెప్పారు. నైస్. అయితే ఇదే ఉత్తమ్ అన్న ఆ రోజు ఎంపీగా ఉండే. ఐ విల్ గో టు దట్. ఎంపీగా ఉన్నప్పుడు ఈ ఎన్డీఎస్ఏ బిల్లు పార్లమెంట్ లో వచ్చింది. లోక్సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేస్తూ ఇట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, ఎంక్రోచింగ్ ఇన్ టు ద స్టేట్ సబ్జెక్ట్ అని ఆ రోజు ఈ బిల్లును వ్యతిరేకించాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. బట్ ఈ రోజు ఆ బిల్లు ఆ ఎన్డీఎస్ఏ చాలా గొప్పది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఓకే, ఐ విల్ లీవ్ ఇట్. మాట మార్చొచ్చు. మీరు కంక్లూడ్ చేయండి. వాళ్ళందరినీ కామెంట్ చేసుకుంటే మీకు ఇచ్చిన సమయం మినిమం 2 అవర్స్ అన్ని పార్టీలు మాట్లాడాలి. చాలా మంది సభ్యులు మాట్లాడవలసి ఉంది. మీరు 2 నిమిషాలు కంక్లూడ్ చేయండి. మధ్యాహ్నం 3 గంటలు ఒట్టి కూర్చోబెట్టింది మమ్మల్ని. ఎందుకు కూర్చోబెట్టింది సార్? ఎందుకు ఒట్టి కూర్చోబెట్టింది? కంక్లూడ్ చేయండి. 2 నిమిషాలు కంక్లూడ్ చేయండి. ఆగండి సార్. ఎల్ఏ మినిస్టర్ గారు ఏం సార్ ఇది? ఇట్లా గొంతునొక్కకండి సార్. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది సార్. కైండ్లీ సార్. అరే 50 నిమిషాలు అయింది, అలా 100 నిమిషాలు మీరే మాట్లాడుతుంది సార్. మీరు మాట్లాడితే 1 అవర్ మాట్లాడి కానీ కంక్లూడ్ చేయండి. సార్ స్పీకర్ సార్, ఎన్డీఎస్ఏ సరే, ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడేటప్పుడు పార్లమెంట్ చట్టము, ఈ దేశంలో పార్లమెంట్ ద్వారా ఏర్పడ్డటువంటి సంస్థ అత్యున్నత సంస్థ అని చెప్పారన్న. మరి పార్లమెంటు ద్వారా ఏర్పడ్డటువంటి సంస్థ దేశం మొత్తానికి ఒక నీతి ఉంటుందా అధ్యక్ష? రాష్ట్రానికి ఒక నీతి ఉంటుందా? ఇప్పుడు ఇదే గోదావరి నది మీద మన మేడిగడ్డ దిగువన పోలవరం ప్రాజెక్టు కడితే ఆ పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కూలిపోయింది. ఇవాళకి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ కన్నెత్తి కూడా చూడలేదు, అటువైపు పోలేదు. అయితే అధ్యక్ష, నేను అడిగేది, నచ్చితే ఒక నీతి, నచ్చకపోతే ఒక నీతి ఉంటుంది అధ్యక్ష. హరీశ్రావు గారు, మీరు కంక్లూడ్ చేయకపోతే మీరు బట్టి డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. డిప్యూటీ సీఎం గారు కంక్లూడ్ చేస్తా. మాట్లాడండి. మీరు మాట్లాడండి. అధ్యక్ష, ఒకవేళ మీరు పదే గంటల తరబడి టైం ఇచ్చినప్పుడు కూడా
వారి రిపోర్ట్ మీద కంటే రాజకీయం గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. సరే, అయినా మరొకసారి వాళ్ళు వెంటనే కంక్లూడ్ చేస్తా అంటే ఒక నిమిషం కంక్లూడ్ చేయమని అధ్యక్ష నేను మాట్లాడతాను. కంక్లూడ్ చేసేది ఏముంటుంది, అదే కదా, ధన్యవాదాలు చెప్పడం కంక్లూడ్ చేసి కూర్చోవటం. కంక్లూడ్ అంటే అదే కదా, ఏముంటుంది. మాట్లాడండి హరీశ్రావు గారు, కంక్లూడ్ చేయండి. స్పీకర్ సార్, వాస్తవానికి నేను నా బిడ్డను ఎల్ఏ మినిస్టర్ గారికి కూడా ఫోన్ చేశాను. నా బిడ్డకు యుఎస్లో సీట్ వస్తే అమ్మాయిని యూకేలో డ్రాప్ చేయడానికి నేను వెళ్లాల్సి ఉండే. 28వ తారీఖు నాడు నేను ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నా. కానీ మీరు ఇంత ఇంపార్టెంట్ డిస్కషన్ పెట్టారని నా టికెట్ రేపు ఉదయం 4 గంటలకు పెట్టుకున్నా. ఈ డిస్కషన్ అయినాక పొద్దున 4 గంటలకు పోదామని. సార్, నేను నా బిడ్డను, నా డాటర్ను కూడా కాలేజీలో జాయిన్ చేయడానికి కూడా వెళ్లకుండా ఇది రాష్ట్రానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ అని చెప్పి నా ట్రావెల్ను పోస్ట్పోన్ చేసుకొని నేను ఇంత నిజాయితీగా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఈ రకంగా అడ్డుకోవచ్చు అధ్యక్ష? ఇట్స్ నాట్ ఫెయిర్ సార్. అధ్యక్ష అయితే ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడారు అధ్యక్ష. సరే, 2019 నుంచి 2025 వరకు డయాఫ్రైమ్ వాళ్ళు ఒకసారి కొట్టుకుపోయింది, కాపర్ డ్యామ్ ఒకసారి కొట్టుకుపోయింది, గైడ్ బండ్ ఒకసారి కొట్టుకుపోయింది. మొత్తం ఎన్నిసార్లు కొట్టుకుపోయింది ఉత్తమానికి పంపిస్తా. దీని కాస్ట్ 7,000 కోట్ల రూపాయలు అవుతుంది ఇది రిపేర్ చేస్తే మినిమం, పోలవరం ప్రాజెక్ట్. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ప్లీజ్ నోట్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఈ పోలవరం ప్రాజెక్టును కట్టారో, ఏ చంద్రశేఖర్ అయ్యర్ అయితే పోలవరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీర్గా ప్రాజెక్ట్ అథారిటీగా పనిచేసిండో, ఎవరు పోలవరం ప్రాజెక్టు కడితే ఎవరి హయాంలో అయితే కూలిపోయిందో ఆ చంద్రశేఖర్ అయ్యర్ వచ్చి మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇస్తారట. ఇక ఆయన తీస్మార్ కాను వాడు గొప్పోడని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడు. వాడు కట్టారే. హరీష్ రావు గారు, ఇటువంటి రూమర్స్, ఇటువంటి ఫాల్స్ ప్రొపగండా, మీ మొత్తం రాజకీయం మొత్తం కూడా ఈ ఫాల్స్ ప్రొపగండా మీద. చంద్రశేఖర్ అయ్యర్ ఈజ్ అ వెరీ డిస్టింగ్విష్డ్ ఇంజనీర్. హీ వాజ్ చైర్మన్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. హీ వాజ్ చైర్మన్ ఆఫ్ కేటీఆర్ గారు. నో, స్పీకర్ గారు, వాళ్ళకి ఇష్టం లేకుంటే జస్టిస్ ఘోష్ మంచోడు కాదు, చంద్రశేఖర్ మంచోడు కాదు, ఇంకో మంచోడు కాదు. అరే, మీ హయాంలో మీరు కట్టిన మేడిగడ్డ బ్యాలెన్స్ కూలిపోయింది, దాని గురించి మాట్లాడమంటే తత్వని మాట్లాడతారండి మీరు. ఓకే, అయితే ఇది చాలా అన్యాయమైన విషయం. నాకు చంద్రశేఖర్ గారి పరిచయం లేదు, ఏం లేదు. కానీ అతను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఓకే స్పీకర్ గారు, ఇట్ ఈస్ ఎ వెరీ రెస్పెక్టెడ్ ఇన్స్టిట్యూషన్, చాలా రెస్పెక్టెడ్ ఇంజనీర్స్. ఈ విధంగా వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చిందని అడ్డగోలు మాట్లాడడం మాత్రం ఇది కరెక్ట్ కాదు స్పీకర్ గారు. మీరు కంక్లూడ్ చేయండి హరీశ్రావు గారు, కంక్లూడ్ చేయండి. సార్ స్పీకర్ సార్ నాకు స్పీకర్ సార్ కైండ్లీ ఆగే ప్లీజ్. నాకు మినిమం ఒక 1 అవర్ అవసరం ఉంది. అట్లీస్ట్ ఒక సగం కట్ చేస్తా. సార్ సగం కట్ చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి దయచేసి. ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక సగం కట్ చేస్తా. సగం బయట చెప్పుకుంటూ ఒక సగం అని చెప్పుకుంటా జర ప్లీజ్. ఎట్లా మీరు టైం ఇస్తలేరు సార్? ఉత్తమన్న, నువ్వు ఒక మాట అన్నావు, ఏమన్నావు? లేదే ఆయన చాలా గొప్పోడు, ఆయన మీద అట్లా మీరు తప్పు చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రశేఖర్ అయ్యర్ 28/11/2019లో చేరి 30/11/2022 దాకా పనిచేసిండు. ఆయన కట్టినప్పుడే 5 సార్లు డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష, మాట్లాడండి. సుదీర్ఘంగా జస్టిస్ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు పైన శాసనసభలో చర్చించి రాష్ట్ర ప్రజల సొమ్ముతో కట్టిన వన్ మినిట్ హరీశ్రావు గారు, వినండి. మీరు వినండి. మీకు ఇచ్చిన సమయం కంటే చాలా ఎక్కువ, గంటకు పైన మాట్లాడారు. మొత్తం మీ డిస్టర్బ్ ఆయన వారు మాట్లాడిందే గంట పైన మాట్లాడినారు. వారు మాట్లాడితే గంట పైన డిస్టర్బెన్స్ వదిలిపెడితే గంట పైన మాట్లాడాను.
డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. దయచేసి కూర్చోండి. కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. కూర్చోండి. దయచేసి కూర్చోండి. హరీష్ రావు గారు ఓపుకుండాలి అలా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం. ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. హరీష్ రావు గారు మీకు ఏమాత్రం ప్రజాస్వామ్యం పైన లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్టు పైన ట్రాన్స్పరెంట్ గా చర్చ జరగాలని భావిస్తే దయచేసి కూర్చోండి. ఇప్పటివరకు మీరు చెప్పిందంతా విన్నాం. దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు మీరు ఇప్పటిదాకా మాట్లాడారు, ఒక్కసారి కూడా లేచి మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు. మీరు ఇప్పటిదాకా మాట్లాడారు, ఎవరు ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి కూర్చోండి. అధ్యక్ష, వాట్ ఈస్ మనం చెప్పాల్సిందంతా చెప్పేసి తొండి చేస్తాము, సభ నడవనివ్వనంటే ఇది కరెక్ట్ కాదు. జగదీశ్వర్ రెడ్డి గారు మీరు దయచేసి వెళ్ళాలి, కూర్చోవాలి. ఇస్ నాట్ కరెక్ట్. ఒక సార్ పదే ఎన్నిసార్లు ఇచ్చామండి? వారు గౌరవ సభాపతి గారు ఆడ కూర్చొని ఎన్నిసార్లు ఇచ్చారని మీకు పదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, మీరు దయచేసి కంక్లూడ్ చేయండి అని. ఎన్నిసార్లు ఇచ్చినా కానీ మీరు సబ్జెక్ట్ వదిలిపెట్టి మీరు ఏదో మాట్లాడుతూ ఉంటే ఎట్లా? రైట్, ఇవ్వండి, ఒక్క నిమిషం కంక్లూడ్ చేయమని చెప్పండి. ఎస్, అదే కావాలని మీరు కావాలని డిప్యూటీ సీఎం గారు రైట్ కంక్లూడ్ చేయమని. ప్రశాంత్ రెడ్డి గారు మీరు ముందు మీ సభ్యులు పోయి కూర్చోండి ప్లీజ్. ఎందుకంటే మీకు రావాల్సిన సమయం కంటే వినండి, మీరు రావాల్సిన సమయం కంటే 2 అంతలు అధికంగా ఇచ్చినాము. అయినా కూడా మీరు సమయాన్ని మీరు వృధా చేసుకున్నారు. మీరు కూర్చోండి. 1:15 మాట్లాడారు హరీశ్రావు గారు. కూర్చోండి. మీ సభ్యుల సంఖ్య ప్రకారం అంతకంటే మీ సభ్యుల సంఖ్య ప్రకారం మీకు 30 నిమిషాల కంటే ఎక్కువ రాదు. అయినా 1:15 ఇచ్చాను. మాట్లాడండి. మీరు కూర్చోండి దయచేసి ప్లీజ్. కూర్చోండి ప్లీజ్. తర్వాత వెళ్తాం. కూర్చోండి. డిప్యూటీ సీఎం గారు మాట్లాడండి. జగదీశ్వర్ రెడ్డి గారు, హరీష్ రావు గారు మీరు కూర్చోమండి. మీ సభని మీరు శాసిస్తామంటే కరెక్ట్ కాదు. ప్రశాంత్ రెడ్డి గారు సభను శాసించడం కరెక్ట్ కాదు. దానికి మైక్ ఇచ్చారు, కంక్లూడ్ చేయమని చెప్పారు, అయినా అది వదిలిపెట్టి ఏదో చేస్తా అంటే ఎట్లా అండి? కంక్లూడ్ చేయండి. మరి కూర్చోండి. మీరు కావాలనే వ్యవహారం కూర్చోండి. అనుకుంటారు. మీరు కూర్చోండి మీ సీట్లలో పోయి. ఒక్క నిమిషం. మీరు కూర్చోండి మీ సీట్లలో పోయి. ముందు మీ సీట్లలో కూర్చోండి పోయి. మీరు సీట్లలో కూర్చోండి. మీరు ముందు మీ సీట్లలో కూర్చోండి. మీరు ముందు మీ సీట్లలో కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు ముందు కూర్చోండి సార్. మీరు ముందు కూర్చోండి. ప్రశాంత్ రెడ్డి గారు ముందు కూర్చోండి. జగదీష్ రెడ్డి గారు కూర్చోండి ముందు. మినిస్టర్ గారు దయచేసి గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నాం, లెట్ హౌస్ బీ ఇన్ ఆర్డర్. సార్ మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మరొకసారి కూడా, ఎందుకంటే ఈ చర్చ చాలా ముఖ్యమైంది. మీరు వినండి సార్. ఇస్తారు కంక్లూజన్కి ఇస్తారు సార్. ఇది చాలా ముఖ్యమైన చర్చకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించడానికి మీరు అనుకోకుండా కూడా చాలా పెద్ద అవకాశం కూడా వారికి ఇచ్చారు. వారు మాట్లాడినప్పుడు డెఫినెట్లీ మంత్రివర్గ సహచరులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది, అవసరం ఉంటుంది. దయచేసి నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను. కంక్లూడ్ చేయమనండి సార్. 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో కంక్లూడ్ చేయమనండి సార్. మేమేమి సార్ పార్టీకి లేదు,
ఒక్కరే అండి. స్పీకర్ గారు నిర్ణయం చేసిండ్రు ఒక్కరే అని. స్పీకర్ గారు నిర్ణయం చేసిండ్రు ఒక్కరే అని. ఒక్కరే. మా దాంట్లో నుంచి కూడా ఎవ్వరూ మాట్లాడతలేరు మా సభ్యులు. లేదు సార్, ఇది గవర్నమెంట్, మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు. పార్టీ సభ్యులు మాట్లాడినప్పుడు పార్టీ సమయం వస్తుంది సార్. దయచేసి వారిని కోరుతా ఉన్నాను కంక్లూడ్ చేయమని. ముందు సభ్యులందరూ మీ సీట్లలో కూర్చోండి. మీ సీట్లలో కూర్చోండి. హరీష్ రావు గారు మీరు కూర్చోండి. కమలాకర్ గారు కూర్చోండి. హరీష్ రావు గారు ఓకే. మీ రాజేంద్ర కూర్చోండి. రాజేంద్ర రెడ్డి గారు మీ కూర్చోండి. రాజేంద్ర రెడ్డి గారు కూర్చోండి. మీకు కూర్చోండి. మీకు మీకు చాలాసార్లు రాజేంద్ర రెడ్డి గారు సభ్యులు జడ్జెస్ ప్లీజ్ చాలాసార్లు కూర్చో. మీరు కూర్చో. మీకు చాలాసార్లు నేను చెప్పకుండా మీ సమయాన్ని వృధా చేయకుండా మీ సబ్జెక్టులో పోనని చెప్పినాను. అట్లా కూడా మీరు వాళ్ళు చేసిన మంత్రులు మాట్లాడిన సమయాన్ని తీసేసినా కూడా మీకు 1:15 అవకాశం ఇచ్చాను. ఉన్నది మా దగ్గర టైం తీసుకోండి. రికార్డ్ 1:15 మాట్లాడి మీరు. అయినా కూడా మీ సబ్జెక్ట్ ఇప్పుడు మీకు 5 నిమిషాలు మీరు కంక్లూడ్ చేయండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే అన్ని రాజకీయాల పక్షం అందరు సభ్యులు మాట్లాడవలసి ఉంది. చాలా సబ్జెక్ట్ ఉంది కాబట్టి దయచేసి మీరు 5 నిమిషాలు కంక్లూడ్ చేయండి ప్లీజ్. స్పీకర్ సార్, అక్కడ కమిషన్ ముందు మాకు న్యాయం చేయలేదు. ఇక్కడ మీరు కూడా చేయకపోతే ఎట్లా సార్? ఒక్కటే రిక్వెస్ట్ స్పీకర్ సార్, ఇగో 650 పేజీల రిపోర్ట్ ఇచ్చిండ్రు. 650 పేజీల రిపోర్ట్ మీద గంట సేపటి ఎట్లా పూర్తి అవుతుంది సార్? మీరు మాట్లాడండి. ఇంకోటి సార్, స్పీకర్ సార్, 28 సార్లు ఇంటరప్షన్ అయింది సార్ నాకు. 28 సార్లు. ఉత్తమ్ గారు 8 సార్లు, వెంకటరెడ్డి గారు 2 సార్లు, శ్రీధర్ బాబు గారు 5 సార్లు, పొంగిలేటి గారు 6 సార్లు, ముఖ్యమంత్రి గారు 3 సార్లు, జూపల్లి గారు 4 సార్లు. ఎందుకు మళ్ళీ దాని వెనుకదీస్తారు? మీరు మాట్లాడే మీకు చాలా సార్. మై సబ్మిషన్ విత్ యూ సార్, మై సబ్మిషన్ విత్ యూ. ఒక్క హాఫ్ అన్ అవర్ ఇవ్వండి, ఒక హాఫ్ అన్ అవర్ బయట చెప్పుకుంటాం. మీరు మాట్లాడి హాఫ్ అన్ అవర్, మీరు కంక్లూడ్ చేయండి. హాఫ్ అన్ అవర్ సార్. స్పీకర్ సార్, అయితే ఈరోజు పోలవరంది చెప్తూ వచ్చిన, ఎందుకు పోలవరం పేరు తేవాల్సిన అవసరం లేదు. ఎందుకు తేవాల్సి వచ్చిందంటే, ఎవరైతే పోలవరం ప్రాజెక్ట్ కట్టినరో ఆయన నాయకత్వంలోనే 5 సార్లు అది కూలిపోయింది. ఆయనను తెచ్చి మేడిగడ్డ బ్యారేజ్కు ఎన్డీఎస్ఏ చైర్మన్ గా రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్కున్న శాంటిటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఆ రిపోర్టుకి ఏం శాంటిటీ ఉంటుంది అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మరి అదే పోలవరం విషయంలో మరి పోలేదు. మరి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష ఎస్ఎల్బీసీ కుప్పగూలింది, ఆయనకి ఎందుకు ఎన్డీఎస్ఏ రాదు? సుంకిశాల కూలింది, ఎందుకు రాదు? మన వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఎందుకు రాదు? పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయింది, ఆడికి ఎన్డీఎస్ఏ ఎందుకు రాదు? దాని మీద ఎందుకు కమిషన్లు వేయరు? ఒక్క మేడిగడ్డ మీద మాత్రమే ఎందుకు ఇంత కక్ష అని చెప్పి ఈ రాజకీయమైన కక్ష అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఒక విషయాన్ని మీరు చెప్పాలి అధ్యక్ష. ఇవాళ ఉత్తమన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక ఆన్సర్ ఇచ్చాడు అధ్యక్ష. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇచ్చిన ఆన్సర్. కోదండ రామ్ గారు అడిగారు ఏమని కౌన్సిల్లో, వెదర్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ దట్ సుందిల్లా అండ్ అన్నారం బ్యారేజెస్ మే ఆల్సో కొలాప్స్ యాజ్ మేడిగడ్డ బ్యారేజ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆన్సర్, నో సార్. అంటే అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని స్పష్టంగా చెప్పారు. అది ఆన్సర్ ఇన్ ద కౌన్సిల్, నాది కాదు. ఇకపోతే అధ్యక్ష, ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? ఎన్డీఎస్ఏ పేజ్ నెంబర్ 22లో ఏం చెప్పిందంటే, ఆఫ్టర్ అబ్టైనింగ్ ద రిజల్ట్స్ ఫ్రమ్ వేరియస్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ అన్ ఒపీనియన్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ, ద రిస్టోరేషన్ ఆఫ్ బ్లాక్ 7 ఆఫ్ మేడిగడ్డ విల్ బి టేకెన్ అప్ అండ్ ద బ్యారేజ్ విల్ బి అండర్ ఆపరేషన్. స్పష్టంగా చెప్పింది ఎన్డీఎస్ఏ, 7th బ్లాక్ను మీరు నిర్మించి దాన్ని ఆపరేషన్లోకి తెచ్చుకోండి అని చెప్పింది. అధ్యక్ష, 1,00,00,000 కోట్లు అంటారు అధ్యక్ష. ఇవాళ వాస్తవానికి కాళేశ్వరం అంటే ఏంది అధ్యక్ష?
3 బ్యారేజీలు, 225 గేట్లు, 228 పియర్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు, 240 టీఎంసీల నీటి వినియోగం. వీటన్నిట్లో అధ్యక్ష 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పర్ఫెక్ట్ ఉంది, 203 కిలోమీటర్ల టనల్ పర్ఫెక్ట్ ఉంది, 21 పంప్ హౌజులు పర్ఫెక్ట్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 15 రిజర్వాయర్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, 3 బ్యారేజీల్లో అన్నారం సుందిల్లా పర్ఫెక్ట్ ఉంది. మేడిగడ్డ బ్యారేజీలో 85 పియర్స్ లో 3, 4 పిల్లర్లు కుంగినాయి. మేడిగడ్డ బ్యారేజ్కి మనం పెట్టిన ఖర్చు ఎంత? 4. మినిస్టర్ గారు. అధ్యక్ష, హరీష్ రావు గారు చెప్పిన దానికి అంటే నీళ్లు లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటుందా? మీరు ఎన్ని టనల్స్ కట్టుకొని, ఎన్ని పైప్ లైన్స్ వేసుకొని, ఎన్ని సబ్ స్టేషన్స్ వేసుకున్నా నీళ్లు లేకుండా అయితే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉండదు. వాళ్ళే చాలా టైం అప్పుడు చాలాసార్లు అన్నారు, మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని. మీ గుండెకాయ పగిలిపోయింది. ఆ తర్వాత తతిమే అన్నీ పనిచేస్తున్నాయంటే ఒకటే. ఇప్పుడు మేము కూడా ఎల్లంపల్లి నుంచి ప్రాజెక్టు మిడ్మానేరు పైన ప్రాజెక్టు ఇదివరకున్న మిడ్మానేరే, ఇదివరకున్న ఎల్లంపల్లి అన్ని పనిచేస్తున్నాయి. మీరు కట్టిన వాటర్ సోర్స్ కోసం కట్టిన మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీల విషయంలో మీరు ఎక్కడనో ఒక లైన్ తీసుకొచ్చి మధ్యలో చదివినట్టుంది, కానీ చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, మీరు ఏమనుకున్నా సరే, మీకు ఇష్టం లేకుంటే సుప్రీంకోర్టు జడ్జి మంచోడు కాదు, ఎన్డీఎస్ఏ మంచిది కాదు, ఇంకోళ్ళు మంచిది కాదు అంటే అది అట్లా కుదరదు. భారతదేశంలో కొన్ని సంస్థలు ఉన్నాయి, కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్టాట్యూటరీ బాడీస్ ఫార్మ్డ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. అది మీకు వ్యతిరేకంగా ఇస్తే మరి వాళ్ళ మీద వ్యక్తిగత అభాండాలేసి అసలు వాళ్ళ క్రెడిబిలిటీ తగ్గించే ప్రయత్నం, ఇది చాలా తప్పుడు విషయం. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో చాలా స్పష్టంగా మీరు ఏదైతే ఫౌండేషన్కి వాడిన సీక్ అండ్ పైల్ టెక్నాలజీ, ఇది సస్పెక్ట్ ఉన్నది, ఇది అనుమానం ఉన్నది, ఇది మీరు చేయకుండా ఉండాల్సిందే. అదేవిధంగా మీరు ముందు డిపిఆర్లో ఒక ఫౌండేషన్ టెక్నాలజీ వాడతామని చెప్పి వేరే ఫౌండేషన్ టెక్నాలజీ వాడినరు. ఇది సరిగ్గా మరి నిర్మాణం చేయలేదు. ఇది ఇక్కడైతే కూరుకుపోయింది, కుంగిపోయింది. తతిమ్మ అన్ని బ్లాకులు కూడా దే ఆర్ సస్పెక్ట్. యూ హ్యావ్ టు గో త్రూ ఇన్ టు ద ఫౌండేషన్ ఆఫ్ ద హోల్ థింగ్. అదేవిధంగా అన్నారం సుందిల విషయంలో కూడా ఇదే టెక్నాలజీ వాడింది కాబట్టి మీరు డీటెయిల్ టెస్టింగ్ చేయండి, ఇది ఉపయోగించలేరు. ప్రస్తుతానికి నీటి నిల్వ చేయకూడదు అని చాలా స్పష్టంగా ఇచ్చిండ్రు. మీరు నీటి, ఇఫ్ యూ కెనాట్ స్టోర్ వాటర్, వాట్ ఈజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్? వాట్ ఈజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్? యూ కాంట్ స్టోర్ వాటర్. ఇది హరీష్ రావు గారు సభని యావత్ తెలంగాణ ప్రజానీకానికి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, ప్రాజెక్టు డిజైన్ చేసింది మీరే, కన్స్ట్రక్ట్ చేసింది మీరే, కూలిపోయింది మీరే టైంలోనే. మరి అంతా మీ టైంలో జరిగి ఇంకెవరితో పొరపాటు అంటే ఎట్లా? కూలిపోయింది మీ టైంలోనా కదా? ఇంకోటి, మేము స్పెసిఫిక్గా ఎన్డీఎస్ని అడిగినాం, ఆ బ్యారేజెస్లో మేము పార్షియల్ వాటర్ స్టోరేజ్ చేసి ఉపయోగించవచ్చా అని నేనే అడిగినా. ఐ కాల్ ఫర్ ఎ మీటింగ్ అండ్ ఆస్క్ దెమ్. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది వాటర్ స్టోరేజ్ చేస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, కొట్టుకుపోతే కిందున్న ఊర్లు భద్రాచలం టౌను సమ్మక్క సరక బ్యారేజ్ కొట్టుకుపోతాయి. వీ డూ నాట్ అడ్వైజ్ వాటర్ స్టోరేజ్ ఇన్ ఎనీ ఆఫ్ ద 3 బ్యారేజెస్ బికాస్ బేసిక్ టెక్నాలజీ రాంగ్. అరే మీరు అది యాక్సెప్ట్ చేసి మీ వల్ల పొరపాటు జరిగింది అని యాక్సెప్ట్ చేసే బదులు తత్తిమూలు అందరూ ఏదో తప్పు చేసినట్టు మీరు మాట్లాడితే అది కరెక్ట్ కాదు హరీష్ రావు గారు. మరి అదేవిధంగా ఇప్పుడు ఎల్లంపల్లి మీరు కట్టలే కదా, మిడ్మానేర్ మీరు కట్టలే కదా, మరి అవన్నిటికీ మీరు క్రెడిట్ తీసుకుంటే ఎట్లా? హరీశ్రావు గారు కంక్లూడ్ చేయండి. డిప్యూటీ సీఎం గారి స్పీచ్ నుండి చాలా మంది సభ్యులు ఉన్నారు. అధ్యక్ష, మీరు చేయండి. ఇప్పుడు అది ఎక్కడి నుంచో వచ్చిందండి. దిస్ ఇస్ ద ఎన్డీఎస్ఏ రిపోర్ట్, మీకు పంపిస్తాం, మీద లేకపోతే కాపీ తెప్పించుకోండి. నేను అందుకేలే చెప్పిన, వేరే దాంట్లోకి వెళ్ళి చెప్తలేను.
ఎన్డీఎస్ఏ రిపోర్ట్లోనే చాలా స్పష్టంగా after obtaining the results from the various investigations and an opinion of the expert committee, the restoration of the block 7 of Medigadda barrage will be taken up and the barrage will be under operation. Page number 22, NDSA report. So, Adhyaksha, కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని 100 కాంపోనెంట్లలో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో 85 పియర్స్ 7 బ్లాకులు ఉన్నాయి. 7వ బ్లాకును పునర్నిర్మించడం ద్వారా ఈ ప్రాజెక్టును ఆపరేషనలైజ్ చేయొచ్చని ఎన్డీఎస్ఏ చెప్పింది. మొత్తం మేడిగడ్డ బ్యారేజ్కి అయిన ఖర్చు ఎంత? ఓ 4,000 కోట్లు. దాంట్లో 20% జీఎస్టీ, సీనరేజ్ ఛార్జెస్, ఐటీ గీటీ పోతే 1000 కోట్లు దానికే పోతుంది. గేట్లకు ఒక 700 1000 కోట్లు పోతుంది. ల్యాండ్ ఎక్విజేషన్కు 200-300 కోట్లు పోతుంది. ఇంకో 400-500 కోట్లతో నదికి ప్రొటెక్షన్ వాల్స్ కట్టినాం. సో ఆల్ టుగెదర్ కాంక్రీట్కు బ్యారేజ్కు అయితే 1,500 కోట్లు 2,000 కోట్లు కావచ్చు. దాంట్లో 7 బ్లాకులు. ఇంకొక బ్లాకు మనం తీసి కట్టాలంటే మా అంటే 300-400-500 కోట్లు ఖర్చు అవుతుంది. 300-400 కోట్లతో రిపేర్ చేసి ప్రజలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఇంత రాజకీయం ఎందుకు, ఇంత రాద్ధాంతం ఎందుకు? ఒకటి. రెండవ పాయింట్ అధ్యక్ష, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యూటీ ఏంటంటే వీ హ్యావ్ 3 సోర్సెస్. అన్నా ప్లీజ్ నన్ను కంప్లీట్ చేయండి ప్లీజ్. మాట్లాడతారు తప్పకుండా హరీష్ రావు గారు. గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారు ఎన్డీఎస్ఏ సంబంధించిన రిపోర్ట్ గురించి మాట్లాడినప్పుడు మా ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు గారు దాన్ని కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రధానంగా 7వ బ్లాక్ ఏదైతే మేడిగడ్డకు సంబంధించిన 7వ బ్లాక్ ఒక్కటే కూలిపోయింది. ఆ 7వ బ్లాకు రీకన్స్ట్రక్షన్ చేసి దాన్ని మనం దాంతోపాటు మిగిలిన అన్నారం సుందిల్ల ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టు కూడా వాటర్ నింపొచ్చు అనేది గౌరవ మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు చెప్తున్నది. అయితే సరే చెప్పారు, వారు అంటున్నారు. ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సింది అసలు ఈ ప్రాజెక్టు ఈ 7వ పిల్లర్లో 7వ బ్లాకులో ఏదైతే డ్యామేజ్ జరిగిందో 7వ బ్లాకులో సపరేటు టెక్నాలజీ ఏమి వాడలేదు. ఒక్క మేడిగడ్డలోనే ఆ టెక్నాలజీ వాడలేదు. ఆ 3 బ్యారేజీలకు సంబంధించిన దాంట్లో ఒకటే టెక్నాలజీ వాడటం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా ఈ డ్యాము కానీ మిగతా డ్యాములకు కానీ ప్రమాదపు అంచనా ఉండటానికి కారణం ఒక్కటే. ఏదైతే ఆనాడు వ్యాప్కోస్ట్లో వాళ్ళు డిపిఆర్ తీసుకొచ్చి ఆ డిపిఆర్ని టెండర్ కాల్ఫర్ చేసినప్పుడు ఆ టెండర్ కండిషన్లో అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్లో ఏదైతే కట్ ఆఫ్ వాల్స్ డయాఫ్రమ్ వాల్స్ కాంక్రీట్తో ఏవైతే వాల్స్ కట్టాలని ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ని కాంక్రీట్తో కట్టన కారణంగా ఏదైతే ఐఎస్ కోడ్లో కానీ ఎక్కడా లేని ఒక సీకండ్ ఫైలు, ఈ సీకండ్ ఫైల్స్ని మేము ఏర్పాటు చేస్తాం. ఈ సీకండ్ ఫైల్ని ఏర్పాటు చేస్తే మాకు ఎమ్మటే పూర్తవుతుంది అనేది ఈనాడు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు కేవలం మామగారు చెప్పారు, అల్లుడు గారు ఇంప్లిమెంటేషన్ చేశారు. అధ్యక్ష, చాలా స్పష్టంగా ఆ 3 ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఎల్ఎన్టీ కానీ ఆప్కాస్ కానీ నవయుగ కానీ ఈ 3 ఏజెన్సీలకు సంబంధించిన దాంట్లో మీరు ఒరిజినల్ షెడ్యూల్లో ఉన్నదాన్ని ఒరిజినల్ స్కోప్ ఆఫ్ వర్క్లో ఉన్న డయాఫ్రమ్ వాలు కాంక్రీట్ వాల్ని మీరు ఎందుకు తీసేసి సీకెండ్ ఫైల్ వాలుగా అధ్యక్ష సీకెండ్ ఫైల్ వాలుగా మీరు చేంజ్ చేశారు. దానికి హరీష్ రావు గారు వారు మీటింగ్ పెట్టినప్పుడు హరీష్ రావు గారి ఆదేశాల అనుసారము హరీష్ రావు గారు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశానుసారం మేమేదో కన్వర్ట్ చేస్తున్నామని ఆనాటి కౌశిక్ రెడ్డి గారు హరీష్ రావు గారు దాన్ని సీకెండ్ ఫైల్ గా చేంజ్ చేయమని చెప్పితే మేము చేంజ్ చేయండి అనేది ఆప్కాన్స్ కంపెనీ వాళ్ళు ఆనాడు చీఫ్ ఇంజనీర్కి లెటర్ పెట్టింది ఇది అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకొని ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో ఏదైతే కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్ ఉందో ఆ కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్ కట్టని కారణంగానే ఏదైతే రాఫ్ట్ 5-5.5 మీటర్లు కట్టి
బోత్ సైడ్స్ డయాఫ్రమ్ వాళ్ళు కాంక్రీట్ వాళ్ళతో కట్టి ఉంటే ఈనాడు ఈ కాళేశ్వరం కానీ ఏదైతే 3 డ్యాములకి ఈ ప్రమాదం ఉండేది కాదు. దీన్ని ఎవరి సొత్తు అనుకొని దీన్ని ఇలా కట్టడానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండవది ఆ డయాఫ్రమ్ వాళ్ళకు సంబంధించి ఈ సెకండ్ ఫైల్కి సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఆనాటి మంత్రివర్యులు తప్పకుండా బాధ్యులు వీరధ్యక్ష. అదే ఆ రిపోర్ట్లో గోస్ కమిషన్ రిపోర్ట్లో ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ సెకండ్ ఫైల్ అనేది ఈ పెద్ద రివర్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే ఈ బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఈ బ్యారేజీల్లో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఈ సెకండ్ ఫైల్స్ తో కట్టిన డ్యాములు కానీ అదే రకంగా బ్యారేజీలు కూడా లేవు అధ్యక్ష. ఏ టెక్నాలజీ లేదో ఆనాడు ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆ శాఖ మంత్రివర్యులుగా ఉన్న హరీష్ రావు గారు ఆనాడు CDOగా ఉన్న వాళ్ళని ఇతరత్ర ఏమి జరిగిందో వారు ప్రత్యక్షంగా గోస్ కమిషన్ ముందుగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆనాడు అధికారులు కానీ ఆనాడు కాంట్రాక్టర్లు కానీ ఎవరిది ఏముండదు అధ్యక్ష. మామగారు చెప్పారు, అల్లుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ రెండిటి సబ్జెక్టు తప్ప ఆ డ్యాము మిగులుద్దా? అసలు మనం టెక్నికల్ గా మనకి ఏముంది? ఏదైతే అధికారులు ఇంజనీర్లు టెక్నికల్ గా చెప్పే దాన్ని మనం ఎందుకు ఆచరించట్లేదు అనేది మిస్ అయింది అధ్యక్ష. మీరు చూశారు అధ్యక్ష ఈ మేడిగడ్డ బ్యారేజీ దగ్గర కూడా ఏదైతే 7వ బ్లాక్ కూలిందన్న దగ్గర ఫామ్ హౌస్ లో ఏదైతే కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో ఒక పెద్ద బావి ఉంటుంది అధ్యక్ష 2 ఎకరాల్లో అంత పెద్ద పిట్టు ఇక్కడ పడ్డది అధ్యక్ష. అంటే అంత పెద్దగా మొత్తం రాఫ్ట్ కిందున్న శాండ్ అంతా వాషౌట్ అయి డౌన్ స్ట్రీమ్ లో వేలాది ఇసుక లారీలు డౌన్ స్ట్రీమ్ లో అప్ స్ట్రీమ్ దంతా డౌన్ స్ట్రీమ్ కి వచ్చింది అధ్యక్ష. దాని కారణంగానే ఒక్క మేడిగడ్డలోని 7వ బ్లాక్ కాదు ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన మొత్తం ఏ టెక్నాలజీనైతే వాళ్ళు కట్టారో ఆ టెక్నాలజీ మీదనే NDSA క్వశ్చన్ చేయటం జరిగింది అధ్యక్ష. దాన్ని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే చెప్పినా దాన్ని పట్టించుకోకుండా మేము కట్టింది కరెక్ట్, ఈ 3 బ్యారేజీలే కాదు కదా మిగతా అన్ని ఉన్నాయి కదా, దీనికి దానికి సభని తప్పు దారిలో పట్టించే కార్యక్రమాన్ని గౌరవ ఆనాటి మంత్రివర్యులు చేయటం అనేది దురదృష్టకరం, బాధాకరం. ఇప్పటికైనా గోస్ కమిషన్ ఇచ్చింది కానీ NDSA ఇచ్చిన రిపోర్ట్ కానీ విజిలెన్స్ ఈ 3 కూడా సిమిలర్ గా ఉన్నాయి అధ్యక్ష. దీనికి కారణం ఒక్కటే, నిజంగా ఆనాడు తప్పు జరిగింది కాబట్టి ఏదైతే ఆ డయాఫ్రమ్ వాలు కాంక్రీట్ తో కట్టి ఉంటే ఈనాడు ఆ ప్రాజెక్టులకి ఆ ప్రమాదం వచ్చేది కాదు. ఆ డయాఫ్రమ్ వాలు కట్టిని మార్చిన దాంట్లో వారి మామగారిది వారి అల్లుడు గారే బాధ్యులని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ సభకి నేను తెలియజేయదలుచుకున్న అధ్యక్ష. స్పీకర్ సార్, గౌరవ మంత్రివర్యులేమో పొలిటికల్ కామెంట్స్ అల్లుడు మామ వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు. మేము ఒక్క మాట మాట్లాడితే మా మైక్ కట్ చేస్తారు, మా గొంతు కట్ చేస్తారు, మా రికార్డు నుంచి తొలగిస్తారు. వారేమైనా కాళేశ్వరం గురించి మాట్లాడిందా? అన్ని అన్పార్లమెంటరీ అసందర్భమైన మాటలు మాట్లాడిండ్రు. మీ విఘ్నతకే వదిలేస్తా, మీరు ఆలోచించి తొలగిస్తే ఇట్స్ మీ విఘ్నత సభ గౌరవం, లేదంటే కూడా వీ విల్ లివ్ ఇట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద పీపుల్ అండ్ యూ సార్. సార్ అధ్యక్ష, ఇప్పుడు మా ఆయనకు సమాధానం చెప్పాలంటే ఐ విల్ టేక్ అనదర్ 20 minutes. మీరేమో నాకు మైక్ ఇయ్యారు, నేను ఏం చేయాలి? ఈరోజు డ్యామ్ ఫెయిల్యూర్స్ మాట్లాడుతున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి. ఆ మేడిగడ్డలో 85 పిల్లర్లలో 3 పిల్లర్లే పోయినాయి, మిగతా అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి. ఇక్కడ ఉత్తమంగా గమనించాల్సింది ఏంటంటే, నేను అసెంబ్లీలో చెప్పిన విషయం చెప్తున్నా, కాళేశ్వరం ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఎట్లా అంటే మంచి కాలమై మంచి వర్షాలు వస్తే SRSP నుంచి మిడ్ మానేరుకు నీళ్లు వస్తాయి,
వీల్ ఆపరేట్ కాళేశ్వరం మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్. యావరేజ్ రైన్ఫాల్ వస్తే మనము వి విల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ ఎల్లంపల్లి. డిస్ట్రెస్ కండిషన్ ఉండి కాలం కానప్పుడు, వర్షాలు పడనప్పుడు, ఎక్కడ నీళ్లు లేనప్పుడు కూడా తప్పకుండా నీళ్లు ఉండేది మేడిగడ్డ. దెన్ ఓన్లీ విల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ మేడిగడ్డ. ఇవాళ మంత్రి గారు మాట్లాడుతూ మేడిగడ్డ వాడకుండా కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చినాము అంటాడు. ఎట్లా ఇచ్చినామని గాలి వచ్చినాయి అవి? ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్కి వచ్చినాయంటే అవి కాళేశ్వరం మోటార్లే కదా. మిడ్ మానేర్ నుంచి ఈరోజు గలగల నీళ్లు మా అన్నపూర్ణ రిజర్వాయర్ లో పారుతున్నాయంటే అవి కాళేశ్వరం ప్రాజెక్టుతోనే కదా. అక్కడి నుంచి ఇలా రంగనాయక సాగర్ లో నీళ్లు పడుతున్నాయంటే కాళేశ్వరంతోనే కదా. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ నింపుతున్నామంటే అవి కాళేశ్వరం మోటార్లు, కాళేశ్వరంలో కట్టిన రిజర్వాయర్లు. వాస్తవానికి అధ్యక్ష, ఇవాళ ప్రభుత్వం కాళేశ్వరం కూలింది, 1,00,000 కోట్లు పోయిందని ఒకవైపు చెప్తారు. ఇంకొక వైపు హైదరాబాద్ కు కాళేశ్వరం నీళ్లు తెస్తామని 7,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు, ఇలా అగ్రిమెంట్లు చేశారు. మరి కాళేశ్వరం కూలేపోతే 7,000 కోట్లు హైదరాబాద్ కు మంచినీళ్లు, మూసీలో గోదావరి నీళ్లు పోసేటి యాడికేలు వస్తున్నాయి, అవి కాళేశ్వరం నీళ్లు కావా? 2, ముఖ్యమంత్రి గారు ఈ మధ్య గంధమల్ల పోయి ఆ గంధమల్ల రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసిండు. గంధమల్లకు నీళ్లు ఎక్కడి నుంచి పోతాయి? అవి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచే పోతాయి కదా. సో అధ్యక్ష, నేను అనేది, ఒకవేళ మీరు ఒప్పుకుంటే అందరం కలిసి జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, మీరు, మేము అందరం పోదాంపా. రంగనాయక సాగర్లో నీళ్లు పడుతున్నాయా లేవా, కాళేశ్వరంలో నీళ్లు పడుతున్నాయా లేవా, మల్లన్న సాగర్లో నీళ్లు వస్తున్నాయా లేవా, పోయి చూద్దాం పండి అందరం పోయి. ఇవాళ అనవసరంగా రాద్ధాంతం చేయొద్దు. కాలం మంచిగా అయింది, వర్షాలు బాగా పడ్డాయి కనుక మనం ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎల్లంపల్లి నుంచే మోటార్లు ఆన్ చేసినాం, నీళ్లను వాడుకున్నాం. ఉత్తమ్ గారు సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఏమని? లేలే మేడిగడ్డ నుంచి గిన్నె నీళ్లు తెచ్చినామన్నారు. గుడ్ ఇయర్ లో వి డోంట్ యూజ్ మేడిగడ్డ, వీల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ మిడ్ మానేర్. అక్కడి నుంచి లెక్క పెట్టండి ఎన్ని నీళ్లు ఇచ్చినాము. ఇన్ యావరేజ్ ఇయర్ వీల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ ఓన్లీ ఎల్లంపల్లి, వీ డోంట్ ఆపరేట్ ఆల్వేస్ మేడిగడ్డ. మీరు ఓన్లీ మేడిగడ్డ లెక్క చెప్పి తక్కువ నీళ్లు వాడిందని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఇంకోటి అధ్యక్ష, అసలు కాళేశ్వరంలో కూలింది 3 పియర్స్ మాత్రమే, దాన్ని రిపేర్ చేస్తే అయిపోయే పని అధ్యక్ష. మరి నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎన్ని ప్రాజెక్టులు మన రాష్ట్రంలో కూలినాయి? మన రాష్ట్రంలో కానీ ఇంకో మాట, ఉత్తమ్ గారు మాట్లాడుతూ మిడ్ మానేర్ మీరే కట్టిండ్రు, ఎల్లంపల్లి మీరే కట్టిండ్రు అన్నారు. అయ్యా, తెలంగాణ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2,052 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు నింపింది బీఆర్ఎస్. మిడ్ మానేర్ మీద 1,586 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేసి నీళ్లు నింపింది బీఆర్ఎస్. ఈ విషయాన్ని కూడా గౌరవనీయులు ఉత్తమ్ గారు గమనించాలి. ఇక బ్యారేజీల విషయంలో ప్రపంచంలో ఎక్కడ జరగలే, ఇప్పుడేదో ఇక్కడనే జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ కూలింది లేదు, కుంగింది. కానీ మొత్తం కాళేశ్వరం కూలిందని మీరు ప్రచారం చేశారు. అధ్యక్ష, మీరు కట్టిన శ్రీపాద